గురుకులంలో పాముల కలకలం. పాముల సంచారంతో బెంబేలెత్తుతున్న విద్యార్థులు పాముల మధ్య ఉండలేమంటూ భయంతో ఇంటి దారి పడుతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాముల బెడదతో విద్యకి దూరమవుతున్నారు అక్కడి విద్యార్థులు. ఇదే పెద్దాపూర్ గురుకుల పాఠశాల. ఈ పాఠశాల ఎప్పుడు విద్యార్థులు కలగలతో ఉండాలి, కానీ పాముల సంచారం కారణంగా ఈ పాఠశాల మొత్తం ఖాళీ అవుతుంది. పాములు వస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం ఈ ప్రాంతంలోనే పాములను సంచరిస్తున్నాయి, విద్యార్థులను ఎందుకోసం పాములు టార్గెట్ చేస్తాయి, ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 3 నెలల క్రితం చోటు చేసుకున్న పాముగాటు ఘటనల్ని మరువక ముందే తాజాగా మళ్లీ పాముగాటు ఘటనలు వెలుగులోకొచ్చాయి. 2 విద్యార్థులు పాముగాటుకు గురి కావడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వరుస పాముగాటు ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 18న ఓంకార్ అఖిల్ అనే 8వ తరగతి విద్యార్థి పాముగాటు గురికాగా కుట్టిన పాము రక్తపింజరగా వైద్యులు అనుమానిస్తున్నారు. ఓంకార్ అఖిల్ ను కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ రాత్రి జరిగిన చేదు ఘటన మరువక ముందే తెల్లవారే ఎస్విత్ అనే మరో 8వ తరగతి విద్యార్థి పాముగాటు గురయ్యారు. ఎస్విత్ ను కూడా చికిత్స కోసం కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కోలుకుంటున్నారు. బెడ్ పై నిద్రపోతున్న సమయంలో పాము కాటు వేసిందని చెప్తున్న విద్యార్థులు పాము భయం తమను వెన్నాడుతోందని అంటున్నారు. పాఠశాలకు విద్యార్థుల్ని పంపాలంటే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఆ రోజు నైట్ పండుకున్నప్పుడు ఏమనిపించలేదు. 6 గంటలకు లేచినప్పుడు బ్రష్ చేసేటప్పుడు చేతిని వచ్చింది బాగా. మేడం దగ్గరికి పోతేనేమో మేడం గోలియా అన్నది, పొమ్మన్నది. 8th క్లాస్లో గోలియా మీరంతా యాక్షన్ చేస్తులని చెప్పింది. ఈ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ వస్తే డివైడర్తో ఓడ్చుకున్నామా అని అడిగారు. పెన్నుతో ఓడ్చుకున్నావా అంటే నేను దేనితో ఓడ్చుకోలే మేడం అన్నది. ఇంటికి పోతావా అంటే మేడం నేను పోనని చెప్పిన. తప్పించుకున్నాయి మత్స్యాలకుని ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి పాములు. గురుకుల పాఠశాల ఆవరణలో తరచుగా పాములు కనిపిస్తున్నాయని వాటిని బయటకు వెళ్ళగొట్టడమో చంపడమో చేస్తుంటారని చెప్తున్నారు విద్యార్థులు. నేను నైట్ సార్ వాళ్ళు ఆర్డీఓ సార్ వాళ్ళు చెకింగ్కి వచ్చిళ్ళు. తర్వాత నైట్ పడుకున్నా, పొద్దున్న లేచి కౌంట్ తీసుకున్నారు సార్ వాళ్ళు. తర్వాత తీసుకొని కౌంట్ తీసుకున్నాక నేను రూమ్కి వెళ్ళి స్నానంకి వెళ్దామని ఫ్రెండ్స్ అందరం అక్కడ కూర్చొని బెడ్ దిగేటప్పుడు నాకు కాలుకి అది కనిపించి మేడం చెప్తే మేడం మెడికల్ మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలని అన్నారు. హాస్పిటల్కి వెళ్దామంటే ఆయనతో అప్పుడప్పుడే సివిల్ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చిళ్ళు. నాకైతే ఏమనిపించలేదు అది కుట్టినట్టు, కానీ నాకైతే నార్మల్ ఎప్పుడు ఎట్లుంటానో అట్లనే ఉంది. అక్కడ కనిపించినాయి, నాకు పాములు కనిపించినాయి. బాత్రూమ్ సైడు నాగంపాము ఒకసారి కనిపించింది. ఒకసారి అది తాడిజేరో ఏదో మా ఫ్రెండ్ మీదకి ఎగబడ్డది. అప్పుడు సార్ చెప్తే సార్ దాన్ని వెళ్ళకూడదని చూసి, కానీ మా మీదకే రివర్స్ అయ్యి అది పోయింది మళ్ళీ దానికి. అదే విద్యాలయాల్లో పాముల బెడద పెరిగిపోవడం, గతంలో 2 విద్యార్థులు పాముగాట్లతో చనిపోవడంతో పెద్దాపూర్ గురుకులం ఇప్పుడు వార్తల్లో హెడ్లైన్స్ గా మారింది. తాజాగా మరో 2ని కూడా పాము గరవడంతో పాముల్ని పట్టేవారిని పిలిపించారు అధికారులు. పెద్దాపూర్ గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పరిశీలించారు. విద్యార్థులకు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మీరు చూసుంటే ఆగస్ట్లో అక్కడ సైడ్ మనకి పెద్ద లోయ చెరువులా ఉంటుండే, తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా అడవిలా ఉంటుండే. సో ఆగస్ట్లో మనకి డిప్యూటీ సీఎం గారు విజిట్ తర్వాత మొత్తం మన క్యాంపస్ అంతా క్లీన్ అవుట్ చేసేస్తాం. ఇప్పుడు కూడా ఈ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు కూడా నిన్న స్టార్ట్ చేస్తాం. అంతకుముందు కూడా క్యాంపస్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సో ఇట్స్ వెరీ క్లియర్ క్యాంపస్ ఉంది అండ్ ఉన్న చాలా క్యాంపస్లో బెస్ట్ క్యాంపస్లో ఉంది ఇది. అండ్ మనకి అప్పుడు బెడ్స్ కింద పడుకుంటున్నారని చెప్పి మనకి రూమ్లోకి వచ్చి ఖర్చు అయ్యి అనేది దీంతో మనం బెడ్స్ అన్ని పెట్టడం జరిగింది, బంక్ బెడ్స్ అన్ని రావడం జరిగింది. సో అన్నీ కూడా మనం ప్రాపర్గా కేర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా 600 మెంబర్స్. 3 నెలల క్రితం 8వ తరగతి విద్యార్థులు గణాదిత్య, అనిరుద్ పాముగాటుతో ప్రాణాల్ని కోల్పోగా మరో 4 ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
పాముకాట్ల ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ బృందం ఇక్కడ పర్యటించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అయితే 3 నెలలు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. పెద్దాపూర్ గురుకులానికి పిల్లల్ని పంపడం అంటే మృత్యుకుహరంలోకి పంపడమే అన్న భయం ఇప్పుడు తల్లిదండ్రుల్లో నెలకొంది. చదువు లేకున్నా పర్వాలేదు గానీ తమ పిల్లల ప్రాణాల్ని పనంగా పెట్టలేమంటున్నారు. మా బాబు 5th క్లాస్ మొన్ననే రీసెంట్గా జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన నెల నుంచే ఈ ప్రాబ్లం చాలా అయింది. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కలెక్టర్ గారికి కూడా అర్థమవుతలేదు. ఇంతకుముందు 2 పిల్లలు చనిపోయారు, 4 పిల్లలు హాస్పిటల్కి పోయి ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. మళ్ళీ ఇలా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి హామీ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ పాములు కనిపిస్తలేవు, పురుగులు కనిపిస్తలేవు. మరి పిల్లలకు బాడీలో పాయిజన్ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? మాకు కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించి దీనికి నిజ నిర్ధారణ అనేది బయట పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా మేము మీడియాకు తెలుపుకున్నది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం ఎవరికి అర్థం కాకపోవడం. 4 నెలల నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తలేదని అంటే మాకు అనుమానాలు వ్యక్తం చాలా అవుతున్నాయి. ఎందుకనంటే పిల్లలు చనిపోయి 4 నెలల నుంచి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మేము నిన్న 6 గంటల సేపు రోడ్డు మీద బైఠాయించినా కానీ మాకు కలెక్టర్ గారు ఎటువంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. దీని మీద మాకు ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి పిల్లలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉందని మీడియా ద్వారా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. 6 గంటల పాటు నిజామాబాద్ కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెద్దాపూర్లో ఈ గురుకుల పాఠశాలను మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మేడం ఫోన్ చేశారు మాకు 10 గంటలకు వెళ్ళిన కుతికలాసినాయని ఫోన్ చేసిండ్రు. అది ఇక్కడికి వచ్చి చూసే వరకల్లా చేతికు 2 కాట్లు ఉన్నాయి. అది డాక్టర్ చూసి టెస్ట్ చేసి చెప్తే పాము కాట్ అని తేలింది. 3 రోజులు అవుతుంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్న ఉన్నది, భయం ఉన్నది. ఇప్పుడు పంప 2 పిల్లలు ఇంత ముందుకు 6 నేర్పడ్డారు. 2 సార్లు ఆగస్టులో 2 వారాలలో 2 నేర్పడ్డారు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు నేర్పడ్డారు. విషపురు కానీ డాక్టర్ల దగ్గరకు పోతుంటారు. ఇంట్లో మాత్రం ఏమాత్రం కనబడటం లేదు. ఏం చేద్దాం? ప్రాబ్లం పైకి తీసుకుపోతారా? మళ్ళీ ఎట్లా అంటారు? పిల్లలు మాత్రం ఇలా ఏమాత్రం పురుగు లేదు, బూసి లేదు, ఏం లేదు అంటున్నారు. నిన్న కూడా పాముకు గురి అయ్యారు అని అంటారు. డాక్టర్ల దగ్గరకు పోతే, పిల్లల దగ్గరకు పోతే పక్క బెడ్కే సార్ అన్నాడట. కానీ సార్ ఏం చేస్తాడు చెప్పుర్రి? సార్ ఏం ప్రాబ్లం లేదల్లా. డాక్టర్ల దగ్గరికి పోయినాకనే పాము అంటుర్రు. ఇంట్లోనేమో ఏం పాములు కనబడతలేవు. ఉండుడైతే నీట్నెస్ గానే ఉన్నది. ఫుడ్ విషయమా బాబుకు భయం అవుతుంది. మళ్ళా వాళ్ళకి పోతే బాబుకు పాము ఇన్ఫెక్షన్ అని డాక్టర్ చెప్తుండు. ఏం చేద్దాం? ఇంటికి తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఏం చేస్తాం సార్? ఈడుంటే ఇక ఇంటికాడుండి చదువుకోకుండా మంచిది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది పిల్లలకు. ఈ పాఠశాలలో మాత్రం ఉంచే పరిస్థితి అనిపిస్తలేదు. మాకు నచ్చుతలేదు అసలు విషయం. తీసుకెళ్తాం. పాముకాటుకు గురైన 2 విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్య శాఖ అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని పాము లేదా ఇతర విషకీటకాలు కాటు వేసి ఉండొచ్చంటున్న వైద్యులు బాధిత విద్యార్థుల్లో పాము కాటు వేయడంతో తలెత్తే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అఖిల్ పేషెంట్ని డాక్టర్ రమేష్ గారితో చూడడం జరిగింది. ప్రస్తుతానికి పేషెంట్ మాత్రం స్టేబుల్ ఉన్నారు. వచ్చినప్పుడు ఏదైతే బ్లడ్లో కొంచెం క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ ఉందో అది సెటిల్ అయిపోయింది. మోస్ట్లీ వాళ్ళు డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదో టైంలో మనం ఫర్దర్గా టెస్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తాము. బ్లడ్ పారామీటర్స్ ఏదైతే అబ్నార్మల్ ఉండాలి మొన్న మధ్యాహ్నం ఇప్పటివరకు అన్నీ సెటిల్ అయిపోయినాయి ఇష్యూస్ బ్లడ్ పారామీటర్స్. అది కాకుండా అంతర్గత అవయవాల పనితీరు కూడా బాగా ఉంది. హార్ట్ కానీ, లంగ్స్ కానీ, తర్వాత కిడ్నీ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన టెస్టులు కూడా చేసి మోస్ట్లీ ఇవాళ డిశ్చార్జ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తాం. పేరెంట్స్ కూడా చెప్పాము. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాబు చెప్పట్లేదు ఏం జరిగింది, అది ఏం గుట్టింది అనే విషయంలో బాబుకి అవగాహన లేదా, లేకపోతే చూడలేదా, స్పష్టత లేదా తెలియదు. కాకపోతే మాత్రం ఆ బ్లడ్ పారామీటర్ చేంజ్ అయినాయి కాబట్టి ఏమన్నా రసల్స్ వైపర్ రక్తపింజరి అంటారు, అట్లాంటి ఏమన్నా పాములు కరిస్తేనే జనరల్గా ఇట్లాంటి ఇండికేటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రకాల ఇన్సెక్ట్స్లో కూడా అట్లా వచ్చే అవకాశం ఉంది. సో మేమైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఈ బ్లడ్ పారామీటర్స్ ఇట్లా డీరేంజ్మెంట్ అయినప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ట్రీట్మెంటే
సో యాంటీ స్నేక్ వీనమని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ స్పష్టత అనేది లేదు బాబు దగ్గర, కానీ బ్లడ్ పారామీటర్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక స్నేక్ బైట్ లాగానే మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దాంతో రికవరీ ఇంకో బాబు దగ్గరికి మీరు వెళ్ళారు సార్, వేరే బాబు కూడా హాస్పిటల్ వెళ్తున్నాం, అది చూస్తున్నాం. అది ఆ బాబు కూడా స్టేబులైజ్ మామూలుగానే ఉన్నాడు, మేము అటే వెళ్తున్నాం నెక్స్ట్. పెద్దాపూర్ గురుకులం పరిస్థితులపై గతంలో పేరెంట్స్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనకు దిగింది. పాముగాడుకు బలైన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు చెందిన అనిరుద్ కుటుంబాన్ని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పెద్దాపూర్ గురుకులాన్ని పలుమార్లు సందర్శించారు. విద్యార్థులు తిరిగి పాఠశాలకు వచ్చి చదువుకునేలా వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు హాస్టల్ రూమ్లో పడుకోవాలంటే భయపడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా ఇదే బెడ్ పైన నిద్రిస్తున్న విద్యార్థి పైన ఒక పాము వచ్చి కూడా కాటు వేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ విద్యార్థిని వెంటనే కోరుట్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే వాస్తవంగా పాము ఇక్కడికి ఏ విధంగా వచ్చింది అంటే తరచుగా గురు శుక్రవారాలు మాత్రమే పాము కాటు వేస్తుంది. ఇప్పటికీ ఈ పాఠశాలలో 2 విద్యార్థులు చనిపోయారు, 4 విద్యార్థుల వరకు కాట్లు వేశాయి. దీంతో విద్యార్థులు ఈ హాస్టల్లో ముఖ్యంగా 8వ తరగతి హాస్టల్లో ఉండాలంటే భయపడుతున్నారు. దీంతో మొత్తం కూడా ఈ హాస్టల్ అంతా ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. అసలు ఏ విధంగా పాములు వస్తున్నాయి, నిజంగా పాము కాటు వేస్తుందా లేదంటే వేరే ఏమైనా క్రిమికీటము కాటు వేస్తుందా, ఈ పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో వీటిపైన విచారణ చేపట్టి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హామీ ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు మాత్రము భయపడుతున్న. మొత్తానికి విద్యార్థులు భయంగా కూడా ఈ హాస్టల్ నుంచి ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 మెట్పల్లి.